సత్యవతి, కాస్త కాఫీ తీసుకొచ్చి నా మహాన కొట్టవే. ఆ తెస్తున్నానండి. అలాగే ఆ పనికి మాలినోడిని నిద్రలేపు. ఆ సరేనండి. ఎప్పుడూ ఆడ మీద ఉంటారు ఈయన. ఇదిగోండి కాఫీ. లేపావా వాడిని? ఆ లేపానండి. పాపం రాత్రంతా చదువుకున్నాడంట. సత్యవతి, చిన్నప్పుడు నేను కూడా నాటకాలు వేసేవాడిని గాని మరీ ఇంత నాటకం వేయడం ఎప్పుడూ చూడలేదే. వాడు రాత్రంతా చదివాడంటే నమ్మడానికి నేను ఎలా కనపడుతున్నానే? అబ్బా ఎందుకండి వాడిని నమ్మడానికి అంత ఇదైపోతారు? చూస్తూ ఉండండి, వాడే మన ఇద్దరికి మంచి పేరు తీసుకొస్తాడు. మా నాన్న పులి వెంకట్రావు అని నాకు మంచి పేరే పెట్టాడులే. వీడేం చదివి నాకు మంచి పేరు తీసుకురావక్కర్లేదు. అది సరే కాని ఆడి మీద ఒక కన్నేసి ఉంచమన్నాను. ఆ పనిలో ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? అబ్బా ఒక పక్క గమనిస్తూనే ఉన్నానండి. వాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆ గమనిస్తూ ఉండాలి. వాడిది చెడుకు అట్రాక్ట్ అయ్యే వయసు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే వాడు ఇంజనీర్ అయ్యి మన ఇంటి పేరు నిలబెడతాడు. ఇంజనీర్ ఏంటండి? వాడిని డాక్టర్ చేద్దాం అనుకున్నాం కదా. లేదే, వాడు ఇంజనీరే అవ్వాలి. లేదండి, వాడు డాక్టరే అవ్వాలి. ఇంజనీర్ డాక్టర్. హాయ్ హలో నమస్తే సబ్స్క్రైబర్స్, నేను మీ టైగర్ కింగ్ రాజు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లైవ్ చాట్ తో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా నన్ను అడిగేయండి. నేను మీ అందరికి చాలా ప్రేమతో సమాధానాలు ఇస్తాను. హాయ్ హలో హౌ ఆర్ యు, గుడ్ మార్నింగ్, హాయ్ హాయ్ హాయ్. బ్రో నువ్వు అచ్చు మహేష్ బాబు లాగా ఉన్నావు, సినిమాలో ట్రై చేయి. ఊరుకో బ్రో నువ్వు మరీను. నేను ఎక్కడ మహేష్ బాబు ఎక్కడ? నాకన్నా ఒక స్పూన్ మహేష్ బాబు అందంగా ఉంటాడు. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ సంపూర్ణేష్ బాబు ప్యాంట్. థ్యాంక్స్ భయ్యా. బ్రో నీలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? పుట్టడమే నాలా అందంగా పుట్టాలి బ్రో. అంతకన్నా వేరే ఆప్షన్ లేదనుకుంటా. బ్రో పుస్తకాలు అమ్మి సినిమాకి వెళ్ళిపోయాను, ఆ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడు? బ్రో ఒకటి కన్ఫర్మ్ బ్రో, నేను మీ నాన్న కూర్చోబెట్టి పంచర్ ఫంక్షన్ చేస్తాడు. జాగ్రత్త ఇంటికి వెళ్ళి మరి. ఓ ఓ ఓ టైం అయిపోయింది గాయ్స్. సో ఈ రోజుతో మన క్రేజీ క్వశ్చన్స్ కి క్రేజీ ఆన్సర్స్ ఇచ్చే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరింత క్రేజీ కంటెంట్ టైగర్ కింగ్ దగ్గర నుంచి మీరు కోరుకుంటున్నట్టయితే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నా యూట్యూబ్ బ్లాగ్స్ అన్ని చూస్తున్నాను, సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తాడు మీ టైగర్ బాయ్. నమస్తే ఆదా. 30 సబ్స్క్రైబర్లు పోకుండా 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుంది బాబోయ్. పులి నానా పులి, వస్తున్నానమ్మా. కాలేజీకి టైం అయింది కదా నాన్న, వెళ్ళవా? వెళ్తానులే కానమ్మా. నేను నాన్న ఒక విషయం అడగమని అడిగాను. నన్నేం అడగమన్నావురా? అమ్మా ఎంత కష్టమన్నా నా ఛానల్ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. దానికి నన్నేం చేయమంటావురా? అప్పటికి పెద్దమ్మకి చిన్నమ్మకి చెప్పాను సబ్స్క్రైబ్ చేయమని. అది కాదమ్మా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాడతారు. ట్రైప్యాడ్, గ్రీన్ మ్యాట్, గ్రీన్ లైట్, ఎంత ఎక్విప్మెంట్ వాడేసేవాడుకో మామూలు ఉండదు. నన్ను అనుకోనిమ్మనమ్మా. అమ్మో నేనా? మీ నాన్న కోప్పడతారా? అమ్మ ప్లీజ్ అమ్మ వెళ్ళి అడుగమ్మా. నువ్వే అడగచ్చు కదరా. నేను కాదే, నువ్వు వెళ్ళి అడుగు. సరే. ఏమండి ఆ మనోడికి అదేదో వైట్ మ్యాట్ కావాలంట. గ్రీన్ మ్యాటే. కలర్ దేవుంది నాన్న, అయినా వైట్ కొనుక్కుంటే మంచిది. దాంతో పాటు ఏదో ప్యాడు లైటు కావాలంటున్నాడు. సత్యవతి, నీకు నా ఫ్రెండ్ పురుషోత్తం తెలుసా? ఆ పురుషోత్తం అన్నయ్య తెలుసండి. వాళ్ళ అబ్బాయికి ఎంసెట్ లో ర్యాంక్ ఎంతో తెలుసా? 216. కానీ వాడు ఇంటికొచ్చి వాళ్ళ నాన్న డైరీ బిజినెస్ చూసుకుంటూ చదువుకుంటున్నాడు. అలా చదువుకుంటూ మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. అలాంటి వాడిని చూస్తే ఏం నేర్చుకోవాలనిపిస్తుంది? ఎంత కష్టపడి చదివినా ఉపయోగం లేదు. ఆఖరికి నా వ్యాపారమే చూసుకోవాలి అని అనిపిస్తున్నాను. కొడితే కొబ్బరి చెప్పు అవుతావు. ముందు చదువు మీద దృష్టి పెట్టు. అమ్మా కొడుకులు వచ్చేసారు ఉదయాన్నే గంగిరెద్దుల్లాగా. నేను చెప్పాను కదా, నీ వల్ల నేను కూడా తిట్టించుకుంటున్నాను. ఇట్స్ ఓకే అమ్మా, నీ ప్రయత్నం నువ్వు చేసావు. నీకు నా బెస్ట్ విషెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరబాబు విన్యాసాలు యూట్యూబ్ ఛానల్. మీకు ఎప్పటి నుంచో ప్రామిస్ చేసినట్టు ఈ రోజు నా కిల్లి కొట్ట అంతా మీకు వ్లాగ్ చేస్తున్నాను. సో ఇదే నా కిల్లి కొట్ట అనమాట, వీర్స్ సూపర్ మార్కెట్. ఈ షాప్ లో మీకు దొరకందంటే ఏది లేదు. ఒరే వీరబాబు, ఒక ఉప్పు ప్యాకెట్ ఇవ్వరా? ఉప్పు లేదు, ఆ పక్క షాప్ కి కొనుక్కో. ఏ టు సెట్ అంటే అన్ని ఉంటాయి మన వీర్స్ సూపర్ మార్కెట్ లో. ఇప్పుడు మీకు నేను చూపించబోయేది ఏంటంటే మన కల్లా పెట్టి ఇందులో నేను డబ్బులు దాచుకుంటాను.
ఇదే నేను కూర్చొని వచ్చాయి. ఇది నాకు సింహాసనం లాంటిది. ఇప్పుడు మీకు చూపించబోయేది నా ఖాతా పుస్తకం. ఇందులో మనం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత రాబట్టాలి, ఎంత సరికి వేయించాలి, ఎంత డబ్బులు కట్టాలి అన్ని A to Z ఇందులో రాసేస్తాను అనమాట. సో ఇంతటితో మన వీర్స్ సూపర్ మార్కెట్ పార్ట్ 1 వరకే వచ్చారండి. మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 లో ఇంకా ఎంతో వింత వింత విషయాలు, అసలు కిల్లీ కొట్టు ఆర్గనైజింగ్ అన్ని నేర్పుతాను. అప్పటి వరకు మనం కనెక్షన్ లోనే ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లు పెట్టండి. సో బాయ్. రేపులే నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఎప్పుడు వచ్చాను రా బాబు, కానీ నువ్వు లాగులు చేస్తూ బిజీగా ఉన్నావని ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. ఏం చేస్తావురా, నా ఛానల్ కి సబ్స్క్రైబర్లు అయితే బాత్రూమ్ కమోడ్ కింద బ్యాక్టీరియా లాగా పెరిగిపోతానే ఉన్నారు. మరి అలాగే ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా, లేకపోతే కష్టమైపోద్ది. అదేట్రా యారు బాబు, నీకున్న 2 ఎంటికలకి నువ్వు 4 బొట్లు కొబ్బరి నూనె ఎట్టి అలా వీడియో వదులుతుంటే 6 లక్షల మంది చూసేస్తున్నారు. నేను కింద పడి, మీద పడి, లోపల పడి, బయట పడి కంటెంట్ చేస్తున్నా, ఒకరు కూడా దేకట్లేదురా. బాధ చెప్తుందిరా యారు బాబు. ఒరే పులి, సబ్స్క్రైబర్లను సంపాదించడం అంత ఈజీ అనుకున్నావా? మనం కంటెంట్ చేస్తే వాళ్ళ కళ్ళు తిప్పుకోకూడదు. అలాంటి కంటెంట్ ఎలా చేయాలో కొంచెం చెప్పరా? నీకు చెప్పాలంటే మరి హలో 2D4 వీర్ స్పీకింగ్. బొమ్మని గారు ఏంటి కొత్తగా లియో సిమ్ వదులుతున్నారా? 6G ఏంటి దానికి నేను ప్రమోటింగ్ చేయాలా? కష్టం అనుకుంటండి. చాలా ప్రమోషన్ ఒప్పేసుకున్నాను, క్యాలెండర్ ఖాళీగా లేదు. ఏంటి మీరు అలా బతిమలాడితే ఎలా చెప్పండి, నాకు కూడా టైం కుదరాలి కదా. మరి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయితే పని చేద్దామండి, ఈ నెల అయితే కష్టం. వచ్చేనలా మా పిల్లి పాల ప్యాకెట్ అని వ్లాగ్ ప్లాన్ చేశాను. అందులో ఏమన్నా మీ గురించి ప్రమోషన్ ఇంక్లూడ్ చేసేస్తాను. ఉంటాను సార్, బాయ్. ఒరే మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లకి ఇలాంటి బంబానీల దగ్గర నుంచి కాల్స్ కామనే. ఒరే పులి, ఇలాంటి దూనగాడు గనక యూట్యూబ్ వీడియోలు, రీల్స్, వ్లాగ్స్ చేస్తే నువ్వు చూస్తావా? మరి ఎవరన్నా నిన్ను ఎందుకు చూస్తారా? అదే నీ పక్కన ఒక మంచి అమ్మాయి ఉండి, ఆ అమ్మాయితో కలిసి నువ్వు రీల్స్, డాన్సులు గట్రా చేస్తా ఉంటే డబ్బులు వస్తా. ఒరే డ్రీమింగ్ చాలు, ముందు రియాలిటీలో సెట్ చేసుకోవాలి. ముందు ఒక అమ్మాయిని బట్టి రీల్స్ చేయడం నేర్చుకో, ఆ తర్వాత గందిగాని కలలో. బేబీ ఏంటి అన్నమని నికోబార్ ఐలాండ్స్ టూరా? వెళ్ళిపోదాం, అది కూడా వ్లాగ్ చేసి అప్లోడ్ చేద్దాం. అలా 2 మిలియన్ కూడా వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే నాన్న, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. ఔరా పంచ కళ్యాణి మీద వస్తాడంట యువరాజు, అవునా? నువ్వేమైనా చూసావమైనా, తెస్తున్నాడు ముత్యాల వీణ. నేను వచ్చేసా. పులి ఏంటి పులి భయపెడుతున్నావు? అదే సునీత, కోరుకున్నాడు కళ్ళ ఎదురుగుండా ఉత్సాహపడాలి కానీ నిరుత్సాహపడతావు. కోరుకున్నవాడా ఎక్కడా? అర్థమైంది, పరిగెట్టి కూడా మరి మనకి చక్కలే. సునీత మరేమో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి ఈ రోజు కూడా కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తావు? మీ అమ్మ అడిగితే కాలేజ్కి వచ్చాడని చెప్పాలి, అంతేనా? కాదే, నాతో కలిసి యూట్యూబ్ వ్లాగ్స్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో డాన్స్ డాన్సా? డాన్సే, దానికి ఎందుకు? వర్షం వస్తున్నప్పుడు కప్పడుతున్నట్టు అలా అరిసావు. మాది చాలా పద్ధతైన కుటుంబం పులి. మాదేమన్నా గాలి తిరిగి కుటుంబమేటే, మాది పద్ధతి గారి కుటుంబమే. అది కాదు సునీత, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే కోప్పడతాడు పులి. వాడాడు సునీత కోపడడానికి. పులి మీ నాన్న కదా, ఓ పని చేద్దామే. కావాలంటే ఆయన ఛానల్ రైట్ చేశాను. అంటే అది అది అలా కాదు సునీత, ప్లీజ్ సునీత, ఏమనకే, నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు డాన్స్ చేస్తున్నావు నా మీద అంతే. అంటే అది నువ్వు కనుక నాతో డాన్స్ వేయకపోతే కనుక మొన్న నువ్వు కొనుక్కున్న ఎల్లో కలర్ లంగా మీద పులి దరిద్రుడా, అది నా ఫేవరెట్ డ్రెస్. నా నాలుగు చాలా పవర్ఫుల్. ఇంకా తర్వాత నీ ఇష్టం. మొన్న అలాగే కంట్రాయర్ కొనివ్వట్లేదని చెప్పి మా నాన్న బనీల మీద ఒట్టేశాను, అయినా నాకు కొనివ్వలేదు. అప్పుడు ఆ బనీలకి ఏమైంది తెలుసా? దండం మీద ఆరేసినప్పుడు 100 కాకులు ఒకేసారి రెట్ట దాని మీద ఇస్తాయి. మా నాన్నకి జీవితంలో దాన్ని వాళ్ళాడు. చిచ్చి, సరేలే చేస్తాను. థ్యాంక్ యూ సునీత.
అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్ చేస్తే పెరిగిన 30 సబ్స్క్రైబర్లా దేనికన్నా మా ఇంట్లో కుక్క సుస్సు పోసుకుని వీడియో తీసేసినా బాగున్నాము. ఏం చెయ్యాలి వీడియోస్ బాగా రీచ్ రావాలంటే ఏం చేయాలి? సత్యవతి, నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానే, వాడి ఇల్లు మొత్తం తిప్పి చూపించాడు అనుకో. అబ్బబ్బబ్బబ్బా, ఇల్లు కాదది, ఇంద్రభవనం. అవునా? ఏమున్నాయండి వాళ్ళ ఇంట్లో? డైనింగ్ టేబుల్ అయితే ఎంత బాగుందో. ఖచ్చితంగా ఏదో కాస్ట్లీ చెక్కే అయ్యి ఉంటది. పెద్ద పెద్ద లైట్లు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాడంట. ఒకరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జనాలకు అంతా తెలుసుకుంటారా? 2 millions, 3 millions, అమ్మా 10 millions. ఏంటి హోమింగ్ టూరింగ్ లో ఎంత పవరింగ్ ఉంది ఏంటి? అయితే ఇంకా మనకి డోకా ఎందుకు? కంటెంట్ దొరికేసింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకిలు ఎత్తాను.